Praise the Lord, and it's a great joy to have you all this morning. దేవునికి స్తోత్రము. మీ అందరితో కలిసి ఉదయకాలము. Okay, let me say it again. Praise the Lord, and it's a great joy to have you all this morning. మీ అందరితో కలిసి ఈ ఉదయకాలము నేను ఉండుట లేదా మన సహవాసం కలిగి ఉండుట నాకెంతో సంతోషము. దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. So it has pleased the Lord to have this year's youth camp in Bugga Zion Prayer House. ఈ సంవత్సరము జిల్లా యవనస్తుల కూటములు బుగ్గలోని సియోను ప్రార్థనా మందిరములో కలిగి ఉండుట దేవునికి ఇష్టమై ఉన్నది. And you have taken lot of effort to be here for this youth camp. ఈ యూత్ క్యాంపుకు రావడానికి మీరు ఎంతో ప్రయాసపడి మీరు ఇక్కడికి వచ్చినారు. The Lord will bless you. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. Now all those who slept very well last night, show me a hand. రాత్రి ఎవరైతే బాగా నిద్రపోయినారో లేదా ఎవరికైతే మంచిగా నిద్ర పట్టిందో వాళ్ళు చేతి చూపించండి. Very good. చాలా సంతోషము. So you should not sleep now. చేతులు ఎత్తిన వాళ్ళంతా ఇప్పుడు పండుకోకూడదు ఇంకా. Now all those who snored in their sleep, you know snoring? గురక పెట్టడం అంటే మీకు తెలుసా? మంచి తెలుసు. Now all those who snored last night, show me a hand. ఎవరైతే రాత్రి గురకలు పెట్టినారో చేతి చూపించండి. No, I don't believe this. ఎవరు చేతడంలే, నేను నమ్మను. I definitely don't believe this. దీన్ని నేను నమ్మడం లేదు. I snored last night. రాత్రి నేను గురక పెట్టినాను. But I did not disturb my roommate. అయితే నా రూమ్లో ఉన్న మరొక వ్యక్తికి నేను అభ్యంతరం కలిగించలేదు. I'll tell you one true story. ఒక నిజమైన కథ చెప్తాను మీకు. Few years ago, I was in a place called California. కాలిఫోర్నియా అనే స్థలంలో కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఉంటిని. Myself and my wife. నేను నా భార్య కూడాను. So around 12 o'clock in the night, దాదాపు రాత్రి 12 గంటలప్పుడు two sisters, they are sisters physically born. ఇద్దరు ఒకే ఇంటిలో జన్మించిన సహోదరులు. Two sisters took us to Las Vegas. లాస్ వెగాస్ అనే పట్టణానికి తీసుకుపోయినారు వాళ్ళు. It is 6 hours drive from California to Las Vegas. కాలిఫోర్నియా నగరం నుండి లాస్ వెగాస్ పోవాలంటే 6 గంటల రోడ్డు ప్రయాణం. So when we reached Las Vegas, it was 6 o'clock in the morning. గనుక మేము ప్రయాణమై లాస్ వెగాస్ చేరినప్పుడు అక్కడ ఉదయకాలం 6 గంటల సమయం. So we were all tired. మేమంతా అలసిపోయినాము. So we took a motel. మేము ఒక హోటల్ తీసుకున్నాము. హోటల్ కాదు, మోటల్. ఒక మోటల్ తీసుకున్నాము. తెలుగు తెలుసు, నా భార్య తెలుగు. ఒక మోటల్లో దిగినాము. మోటల్ ఇస్ లిటిల్ లోవర్ దెన్ హోటల్. మోటల్ అంటే మీకు అర్థం కాదు కనుక అట్లా చెప్పున్నాను. హోటల్ కంటే చిన్నది మోటల్. సో we took one room in the motel, 4 beds. ఒక మోటల్లో రూమ్ తీసుకున్నాం. అందులో 4 పడకలు ఉన్నాయి. 4 single bed. 4 ఒక్కొక్కరు పండుకునే సింగిల్ So బెడ్. each of us took one bed. ఒక్కొక్కరు ఒక బెడ్ మీద పండుకున్నాం. So that we thought we'll sleep till 11 o'clock in the morning, 5 hours sleep. 6 గంటలకు పండుకుంటే 11 గంటల వరకు 5 గంటలకు నా నిద్రపోదామని మేము అక్కడ పండుకున్నాం. So as soon as we put our head on the pillow, తల దిండు మీద తలపెట్టి వాలుస్తూనే one of the sisters, ఆ సహోదరులలో ఒక ఆమె started snoring like a lion. ఆమె పండుకుని సింహంలాగా గర్జిస్తూ గురకబెడుతూ ఉంది. See, I can't exaggerate anything this morning. ఉదయకాలము నేనేదో ఉన్నది పెద్ద చేసి చెప్పడం లేదు. I am telling you the true story. యథార్థంగా జరిగిండేది వినిండేది చెప్తున్నాను. This lady started, ఆ సహోదరి ఇట్లా గురకబెట్టింది. See, the funny part is, this lady, one sister like a lion. Then the next sister, as soon as she stops, she will do. So big competition between two sisters.
వాళ్ళిద్దరు సహోదరిలే, అయినా ఒక ఆమె గట్టిగా గురకబెడుతుంది, ఆమె ఆపుతూనే ఇంకొక ఆమె చెప్తుంది. He can't make lion noise. So finally what happened? The next door, there were two Americans. మేమున్న గదికి ప్రక్క గదిలో ఇద్దరు అమెరికన్లు దిగి ఉన్నారు. One black American, one white American. వాళ్ళల్లో ఒక నల్ల జాతి అమెరికా దేశస్థుడు, ఇంకొక ఆయన తెల్ల జాతి అమెరికా దేశస్థుడు. Not duplicate American. వాళ్ళు డూప్లికేట్ అమెరికన్లు కాదు, Original American. వాళ్ళు ఒరిజినల్ గానే అమెరికా దేశస్థులు. They both came to our room. వాళ్ళిద్దరు మా రూమ్కి వచ్చినారు. He could not stand in his room because of the roaring of the lion. మా రూమ్లో సింహం గర్జిస్తుంది కనుక పక్క రూమ్లో వాళ్ళు తట్టుకోలేకపోయినారు, వాళ్ళకి నిలబడలేకపోతున్నారు. So they both came to our room. వాళ్ళు మా రూమ్కి వచ్చి గట్టిగా తలుపు తట్టినారు. They knocked at the door. తలుపు గట్టిగా తట్టినారు. We opened the door. మేము తలుపు తీసినాం. I only opened the door. నేను తలుపు తీసినాను. They shouted at me. నా మీద కేకలేసినారు, గట్టిగా What అరిచినారు. is this? You are shouting like a lion. ఏందయ్యా సింహాల్లాగా అరుస్తున్నారు. He thought I was shouting. ఆ పక్క రూమ్ ఆయన అనుకున్నాడు నేనే కేక గురగబెట్టినానేమో సింహం లాగా So I అనుకున్నాడు. told him, very sorry. My apologies. I am not doing, one sister is doing it. అప్పుడు నేను ఆయనతో చెప్పినాను, దయచేసి క్షమించండి, నేను కాదు, ఒక సహోదరి సింహంలా గురకబెడతా ఉంది మా రూమ్లో అని చెప్పినాను. So he said, don't do it again. మరలా చేయొద్దు అది. So he went away. పోయినాడు. He went and slept. పోయి పండుకున్నాడు. This sister started her ministry. ఈ సహోదరి తన పరిచర్య ఆరంభించింది. So now in the youth camp morning Bible study, if you want to sleep, you sleep. కాబట్టి ఇప్పుడు ఈ ఉదయకాలపు బైబిల్ పఠనం మొదటి భాగంలో మీకు ఎవరికైనా నిద్ర కావాలంటే నిద్రపోండి, But don't snore. అయితే గురకలు పెట్టొద్దండి. Don't disturb your person. గురకబెట్టి పక్క వ్యక్తిని కలవర పెట్టొద్దు. Okay, shall we turn our Bibles please, everybody? దయచేసి అందరు బైబిల్ తీసుకురండి. The book of Genesis chapter 28. ఆది కాండము 28వ అధ్యాయం. We are going to read from verses 10 to 22. 10 నుండి 22 వరకు మనము చదవనై ఉన్నాము. Kindly listen attentively to what the Lord wants to minister to us this morning. దయచేసి ఈ ఉదయకాలము ప్రభు మనతో ఏదైతే చెప్పగోరుతున్నాడో దానిని శ్రద్ధ కలిగి గమనం పెట్టి ఆలకిస్తాం. బైబిల్ చదువునప్పుడు కూడా I know that every one of you is tired. మీరంతా మీలో ప్రతి ఒక్కరు కూడా బాగా అలసిపోయినారని నేను ఎరుగుదును. Number one, you are keeping on receiving and receiving and receiving. ఎందుకు అలసిపోయినారంటే మీరు ఇక్కడి నుంచి మైక్లో మీరు వింటూనే ఉన్నారు. And number two, with less conveniences. రెండోది ఏంటంటే మీకు వసతులు అంత బాగా లేవు. If you are at home, you will have more convenience. ఇంట్లో ఉంటే కన్నా మీకు కొంచెం బాగా వసతులు ఉండేను. But God will bless you for your sacrifice. అయితే మీరు సమర్పించుకొని ఇక్కడ ఇంట్లో ఉన్నన్ని వసతులు లేకపోయినా సమర్పించుకొని వచ్చినారు, క్యాంపులో ఉంటున్నారు కనుక మీ యొక్క సమర్పణకై దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. So make the best use of this time. అదే సమయంలో మరి ఈ యూత్ క్యాంపులో నువ్వు వాక్యం వినే సమయాన్ని నీ కొరకు లాభకరంగా చేసుకోవాలి. This is a very beautiful theme God has given to us. దేవుడు మనకిచ్చిన చక్కని అంశం ఇది. A timely need. మనకు సమయానికి సరిపోయిన మన అక్కర కొలది ఇచ్చిన థీమ్. So let us read Genesis chapter 28 from గనుక verses 10 to 22 alternatively. ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 22 వరకు మార్చి చదువుకుందాం. Brother David will read the first verse, we will read the second verse. సహోదరుడు తెలుగులో ఆరంభిస్తాడు, మీరు తర్వాతి వచనాలు దయచేసి చదవండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి.
నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. Shall we pray? ప్రార్థన చేస్తాము. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our hearts are filled with worship, adoration and thanksgiving for bringing us to the third day of this youth camp. యూత్ క్యాంపులోని 3వ దినం కొరకై మమ్మల్ని తీసుకొచ్చినందుకై మా హృదయములు ఎంతో ఆరాధనతో స్తుతితో మిమ్మల్ని ఘనపరచుటతో నిండి ఉన్నాయి. Thank you for bringing these precious young people from far and near for this year's youth camp. దూర ప్రాంతం నుండి దగ్గర స్థలాల నుండి కూడా ఈ సంవత్సరం యూత్ క్యాంపుకు తీసుకుని వచ్చిన ఈ ప్రియమైన యవనస్తులందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాము. Thank you for your great desire to speak to us this morning. ఈ ఉదయకాలము మాతో మాట్లాడవాలని మీరు కలిగి ఉన్న గొప్ప ఆశకై మీకు వందనాలు ప్రభువా. Lord, we want to be very honest with you. We want to hear thy voice from thy heart. ప్రభువా, నీ హృదయములో నుండి మీ వాక్కు వినాలని మేము యథార్థమైన అక్రతో మేము వచ్చి ఉన్నాము. So please prepare my heart and our hearts. Pray that thou will prepare it, soften it, move it by thy Holy Spirit. గనుక ప్రభువా, నా హృదయమును మా హృదయములను సిద్ధపరచి వాటిని మెత్తన చేసి ప్రభువా వాటిని కదిలించి మీ వాక్యమును అంగీకరించినట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. Bless the meditation of our heart this morning. మా హృదయ ధ్యానమును ఈ ఉదయకాలము మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. Thy Holy Spirit will anoint us afresh in the sharing and in the translating of thy word. వాక్యం పంచుకున్నట్లోను తర్జుమా చేయుటలోను మీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నూతనముగా కోరుకుంటూ ఉన్నాము. Thy Holy Spirit will help us in the listening, in the applying and in the obeying of thy word. వాక్యము వినుటలోను విధేయత చూపుటలోను వాక్యమును అన్వయించుకుంటలోను మీ పరిశుద్ధాత్ముడు మాకు సహాయం చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాము. Give us spiritual wisdom to understand spiritual things. ఆత్మీయ సంగతులు గ్రహించున్నట్లు ప్రభువా మాకు ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించుము. Refresh and our tired bodies, bring our wandering thoughts under your subjection and under your captivity. అలసిన మా దేహములను నూతనపరచుము. చెదిరిపోయే మా తలంపులు, అటు ఇటు వెళ్ళే మా తలంపులను మీ యొక్క అధీనములోనికి చెరపట్టి మీకు అప్పగించుతూ ఉన్నాము. The whole compound may be brought under the covering of your precious blood. ఈ ఆవరణమంతటిని మీ యొక్క రక్త ప్రోక్షణ నీడ కిందికి తెచ్చుకొనుచూ ఉన్నాము. We bind the powers of darkness in the name of Jesus. యేసుక్రీస్తు వారి నామములో సాతాను శక్తులను అంధకార శక్తులను బంధిస్తూ ఉన్నాము. We give you all the glory and pray this prayer with thanksgiving in the blessed name of our loving Savior, the Lord Jesus Christ. సమస్త మహిమ మీకు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన మా ప్రియమైన యేసుక్రీస్తు వారి ఆశీర్వాదకరమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Now those who were not here yesterday, we will have a very quick recap in 5 minutes what we did yesterday.
గత దినము నిన్నటి దినము ఇక్కడ లేని వారి కొరకై నిన్న మనం ఏమైతే చూసుకున్నామో 5 నిమిషాల్లో త్వరగా పునర్విమర్శ చేసుకుంటాం. The first expression of the word of the house of God, you find that in Genesis chapter 28 verse 17. దేవుని మందిరము అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రయోగించబడిందంటే ఆదికాండము 28:17లోనే. Jacob was a homely man, he became homeless. యాకోబు ఇంటి పాటున ఉండేవాడు, అట్లాంటి వాడు ఇంటిని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. He was running in the wilderness for his life. తన ప్రాణాన్ని కాపాడుకునే నిమిత్తమై అరణ్యంలో పారిపోతూ ఉన్నాడు. His own brother Esau was after his life. తన స్వంత అన్న వెంబడిబడి తనను చంపాలని వస్తున్నాడు. Because Jacob cheated him of his birthright. ఎందుకు చంపుతున్నాడు అన్న అంటే యాకోబు జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో అన్నను మోసగించినాడు. He became very tired. చాలా అలసిపోయినాడు యాకోబు. Whole day he was running. దినమంతా పరిగెత్తుతున్నాడు కదా. He was running under stress. చాలా భయంతో ఒత్తిడితో, భయం కాదు, under stress. ఒత్తిడితో ప్రాణ భయంతో పరిగెత్తున్నాడు. Under anxiety. చాలా యాంగ్జైటీతో పరిగెత్తున్నాడు. Under worry. చింతతో పరిగెత్తుతున్నాడు. And he came around 6 o'clock in the evening. He came under a tree. రాత్రి 6 గంటలకి ఒక చెట్టు కిందకి చేరుకున్నాడు. He said to himself, I don't want any dinner tonight, no bhojanam tonight. తనకు తాను చెప్పుకుంటున్నాడు, ఈ రాత్రి భోజనం నాకు అక్కర్లేదు. He took a stone, ఒక రాయి తీసుకున్నాడు, made it as his pillow, తలగడగా చేసుకున్నాడు, and he went to sleep. నిద్రపోయినాడు. In that sleep, ఆ నిద్రలో he got a vision, a glorious vision of the house of God. దేవుని ఇంటిని గూర్చిన ఒక మహిమతో కూడిన ప్రత్యక్షత దర్శనాన్ని పొందినాడు. So when you come to verse 17, the theme was, ఈ 17వ వచనము మనకు ముఖ్యాంశము. ఆ వచనం దగ్గరికి వస్తే what did he say? ఏమన్నాడు? In verse 17, 17వ వచనములో, how fearful is this place. ఈ స్థలము ఎంతో భయంకరము. In King James version it is, how dreadful is this place. ఆ యొక్క కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం ఈ స్థలము ఎంత భయంకరమైనది. In New King James version and other translations it is written, how awesome is this place. న్యూ కింగ్ జేమ్స్ బైబిల్లోను ఇతర ఇంగ్లీష్ బైబిల్లోను ఆసమ్ అనే మాట వాడబడింది. ఇదెంత ఆశ్చర్యంతో కూడిన భయపడవలసిన స్థలము. And what did he say? What are those words he uttered? ఏ మాటలు ఇంకా పలికినాడు ఆయన? This is nothing but the house of God. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. Can you imagine what a wonderful revelation Jacob received from God that night? ఆ రాత్రి యాకోబు దేవుని యొద్ద నుండి ఎటువంటి అద్భుతకరమైన దర్శనము ప్రత్యక్షత పొందినాడో ఒకసారి ఊహించండి. Jacob was in a miserable condition that night. ఆ రాత్రి యాకోబు ఎంతో దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. He was not prepared to meet God. దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడు. Even though we have come for the youth camp, మనం యూత్ క్యాంప్కి వచ్చినప్పటికీ some of our hearts are so hardened. మనలో కొంతమంది హృదయాలు చాలా కఠినంగా ఉన్నాయి. Born in a Christian family, raised in a Christian family, enjoying the fellowship of the local assembly. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, క్రైస్తవ కుటుంబంలో పెరుగుతూ ఉన్న, దేవుని సంఘపు సహవాసాన్ని అనుభవిస్తూ ఉండినప్పటికీ We are not prepared to meet God. దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. You and I today, we are in the condition of Jacob, in a miserable condition, not prepared to meet God. నీవు నేను కూడా యాకోబు ఆనాడు ఉన్న స్థితిలో ఉన్నట్టుగా దేవుని ఎదుర్కొనలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. And there we saw yesterday, in that miserable condition, heaven was open to Jacob. నిన్నటి దినాన మనం చూసినాము, ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోనే యాకోబుకు ఆకాశము తెరవబడింది. And what did Jacob see in that dream? ఆ యొక్క కలలో యాకోబు ఏం చూసినాడు? He saw a ladder. ఒక నిచ్చెన చూసినాడు. Who's on the top of the ladder? నిచ్చెన పైన ఎవరున్నారు? It is God who created him. తనను సృష్టించిన దేవుడే నిచ్చెన పైన ఉన్నాడు. Who's lying on the earth at the bottom of the ladder? నిచ్చెన యొక్క దిగువ భాగమున భూమి పైన ఎవరు పండుకుని ఉన్నారు? It is Jacob. యాకోబు. And there he realized a secret, that this ladder
is nothing but Jesus Christ. అక్కడ ఈ రహస్యము ఆయనకు అర్థమైంది. ఈ నిచ్చెన ఎవరో కాదు, యేసు ప్రభువే అని గ్రహించినాడు. It is the ladder, the Lord Jesus Christ, that connects man to God. మానవుణ్ణి దేవునితో జత చేసే నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువే. And God to man. అంతేకాదు దేవుణ్ణి మానవునితో జత చేసే నిచ్చెన యేసు ప్రభు. I told this yesterday, God alone cannot make a house. నిన్న చెప్పినా నేను మీతో, దేవుడు ఒక్కడే ఉంటే మందిరము పూర్తి కాదు. Man alone cannot make a God. లేదా మానవుడు ఒక్కడే అయితే కూడా దేవుని మందిరం పూర్తి కాదు. When man and God meets together, that is the house of God. మానవుడు దేవుడు ఇరువురు కలిసితేనే అది దేవుని మందిరం అవుతుంది. And we see how man and God far away from God. మానవుడు దేవుని నుండి ఎలాగో దూరముగా పారిపోయినాడో మనం చూసినాం. God had a great desire for man. దేవుడైతే మానవుని ఎడల గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. But he failed the desire of God. దేవుని యొక్క ఆశను మానవుడు విఫలం చేసినాడు. But God did not forsake mankind. అయినను దేవుడు మానవాళిని విడిచిపెట్టలేదు. That is where we read John chapter 3 verse 16, God so loved the world. అందుచేతనే యోహాను సువార్త 3:16 మనం చదువుతున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, That he gave his only begotten son. కాగా ఆయన తన స్వంత కుమారుని అనుగ్రహించిన అద్వితీయ కుమారుని, That through the sacrifice of his beloved son, he may redeem mankind. తన ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుని యొక్క బలి ద్వారా నాశనమైపోయిన తప్పిపోయిన మానవుణ్ణి తిరిగి సమకూర్చు నిమిత్తమై దేవుడు మానవుణ్ణి అంతగా ప్రేమించినాడు. I want you to understand, it is the Lord Jesus Christ alone can connect you to heaven. మీరు ఈ సంగతి గ్రహించాలని కోరుతున్నాను. ఏమిటంటే నిన్ను పరలోకముతో జత చేసేవాడు కేవలము యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని నువ్వు గుర్తించాలి. We also saw that Jacob in this ladder, he saw angels ascending and descending. ఇంకా మనం ఏం చూసినామంటే ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కుచు దిగుచు నుండుట యాకోబు చూసినాడని చూసినాం. Angels are ministering servants. దూతలు ఎవరనగా పరిచారకులైన సేవకులు. What are they doing? వాళ్ళు ఏం చేస్తుంటారు? They are taking man to God and God to man. వాళ్ళు ఏం చేస్తుంటారంటే మానవుణ్ణి దేవుని చెంతకు, దేవుణ్ణి మానవుని చెంతకు తీసుకుని వస్తుంటారు. Now I did this yesterday morning. నిన్న ఉదయకాలంన ఇంతవరకు మనం చూసినాం. I stopped up till here, and then I spoke about the meaning of the word church. ఇంతవరకు నిన్న మనం చెప్పుకుని తర్వాత సంఘము అంటే అర్థం ఏమిటో నేను చెప్పినాను. We saw that through various examples. అనేకమైన ఉదాహరణల ద్వారా సంఘం అంటే ఏమిటో చూసినాం. And finally, yesterday morning we saw from Ephesians chapter 3 verse 10 that God is going to reveal his manifold wisdom upon the mankind that he redeemed. చివరగా మనం ఏం చూసినామంటే ఎఫెసీ 3:10 ప్రకారము దేవుడు తన యొక్క నానా విధమైన జ్ఞానము చేత మానవుణ్ణి జీవము గల సంఘముగా కట్టి ఈ మానవుని ద్వారా ఆయన తన మహిమను చూపించగోరుతున్నాడు అన్న సంగతి చూసినాం. When you read Ephesians chapter 3 verse 10, it says manifold wisdom of God. Another word for manifold wisdom of God is many facets of the wisdom of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10 చూసినట్లయితే మీరు అక్కడ దేవుని నానా విధములైన జ్ఞానము అని రాయబడి ఉంటుంది. దానికి మరొక మాటలు చెప్పాలంటే అనేక రూపముల్లోనున్న దేవుని జ్ఞానము. One day it's going to be revealed. ఒక దినమున ఈ దేవుని జ్ఞానము అది చూపెట్టబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. The Lord Jesus Christ is going to show forth his manifold wisdom throughout the powers and darkness of this world. ఈ లోకము శక్తులు అంధకార శక్తుల ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క బహువిధములైన ఆ జ్ఞానాన్ని ప్రదర్శించబోతున్నాడు. See this man, see this woman from Bugga. ఈ యొక్క మనిషిని చూడు లేదా ఈ స్త్రీని చూడు, వీరు బుగ్గలోని వారు.
What a wonderful work I have done in their life. వారి జీవితంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన క్రియ నేను చేసినానో చూడండి అని చూపిస్తాడు. God is going to take pride in that. అలాగూ దేవుడు మనలో చేసిన కార్యాన్ని చూపించటంలో ఆయన ఎంతో సంతోషిస్తాడు, గర్విస్తాడు. And according to the Bible, we see that one day God is going to present this church a glorious church. బైబిల్ ప్రకారం మనం చదువుతున్నాము, ఈ సంఘమును ఒకనాడు దేవుడు మహిమగల సంఘముగా నిలబెట్టుతాడు. Now today morning I'm going to continue, and two things will happen to you and to me when we are born again. ఈ ఉదయకాలము నిన్నటి పాఠాన్ని కొనసాగిస్తాము. మనము తిరిగి జన్మించినప్పుడు నీకు నాకు రెండు సంగతులు సంభవిస్తాయి. Young people, underline this verse in your Bible. యవనస్తులారా, మీ బైబిళ్ళల్లో దీనిని క్రింద గీత పెట్టుకోనండి. The moment you are born again, two very important things takes place in our life. నువ్వు తిరిగి జన్మించిన మరుక్షణమే రెండు ప్రాముఖ్యమైన సంగతులు నీ జీవితంలో సంభవిస్తాయి. Shall we read Isaiah 61 verse 10? యెషయా 61:10 చదువుకుందామా? Read this word loudly and clearly. స్పష్టముగా బిగ్గరగా చదవండి. When you read these verses, you will not go to sleep. మీరు ఈ వచనాలు చదివినప్పుడు మీకు నిద్ర రాదు. All together. యెషయా 61:10 అందరం కలిసి. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. So the moment I believe and receive the Lord Jesus Christ into my life, what is the first thing that is going to happen to us? ఏ దినాన ఏ క్షణానైతే నేను యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించి తిరిగి జన్మిస్తానో ఆ దినాన నాకు ఏం సంభవిస్తుంది, లేదా మనకు ఏం సంభవిస్తుంది? Number one, he has clothed me with the garment of salvation. మొదటిదిగా ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు. That is number one. ఇది మొదటిది. Secondly, రెండవది, what do we read here? ఇక్కడ ఏం చదువుతున్నాం? He has covered me with the robe of righteousness. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. Did you read that carefully? జాగ్రత్తగా చదివినారా ఇది? He has covered me with the robe of righteousness. ఆయన నీతి అను పైబట్టతో నన్ను కప్పి ఉన్నాడు. Now you see in the book of Romans, రోమీయులకు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే you will see this word continuously repeated in the book of Romans. రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట పలుమార్లు రాయబడుతూ ఉంది. Justified by faith. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినారు. Justification. నీతిమంతులుగా తీర్చబడుట. What is the meaning of justification? నీతిగా తీర్చబడుట అంటే అర్థం ఏమిటి? It means that when the Lord Jesus Christ looks upon you and me, he looks upon us as if we have never sinned. నీతిగా తీర్చబడుట అని బైబిల్లో రాయబడిన మాటకు అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని చూసినప్పుడు మనము ఆయనకి ఎలా
ఒకటేమో జమ, ఇంకోటేమో ఖర్చు. So the moment you believe the Lord Jesus Christ, that same moment God's righteousness is credited to your account. నువ్వు ఏ క్షణాన్నైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తావో ఆ క్షణాన దేవుని నీతి నీ లెక్కలో జమ చేయబడుతుంది. Previously, my righteousness, the Bible says, Isaiah 64 verse 6, my righteousness is nothing but filthy rags. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో చెప్పబడినట్లు నా గత జీవితంలో ఉన్న నా నీతి క్రియలు మురికి పేలికలతో సమానం. Now, the moment you believe the Lord Jesus Christ, He has covered you with the robe of righteousness. క్షణాన్నైతే యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకునిగా అంగీకరిస్తావో నీవు నీతి వస్త్రము నీ మీద కప్పబడుతుంది. You are the redeemed child of God. నీవు విమోచింపబడిన దేవుని బిడ్డవు. You are added to the family of God. దేవుడు You are a member in the body of Christ. క్రీస్తు శరీరములో నువ్వు కూడా ఒక భాగమై ఉన్నావు. And you know what's God's greatest desire? దేవుని యొక్క ఉన్నతమైన లేదా అత్యధికమైన ఆశ ఏమిటో తెలుసా? God's greatest desire is to dwell among you and me. దేవునికి గల అత్యున్నతమైన కోరిక ఏమిటంటే నా మధ్యలో ఆయన నివసించాలని కోరుతున్నాడు. I'm going to take little time to explain this morning. దీన్ని వివరించుటకు కొంచెం సమయం నేను ఉదయకాలం తీసుకుంటాను. And I want to tell you that He wants man and woman to be His house. స్త్రీ పురుషులు దేవుని ఇల్లుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Or He wants you and me to be His dwelling place. లేదా నువ్వు నేనే ఆయనకు నివాస స్థలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Did you know that our God is homeless? నీకు తెలుసా మన దేవునికి ఇల్లు లేదు. Did you know that? నీకు తెలుసా ఆ సంగతి? That our God is homeless like Jacob. యాకోబు వలె మన దేవునికి కూడాను ఇల్లు లేదు. He who created the heaven and the earth, ఆకాశమును భూమిని సృష్టించిన వాడు, just by one word, ఒక్క మాట చేత కలుగజేసిన దేవుడు. every creation He created was excellent. ఆయన చేసిన సృష్టి ఏది చూసినా చాలా మంచిదిగా ఉండింది. Heaven and earth could not satisfy His heart. ఆకాశము భూమి ఆయన హృదయాన్ని తృప్తిపరచలేకపోయినాయి. Heaven and earth could not be His dwelling place. ఆకాశము భూమి ఆయన నివాస స్థలముగా ఉండలేకపోయినాయి. Can you imagine that? దీనిని ఎప్పుడైనా ఆలోచించినావా, ఊహించినావా? During the earthly ministry of our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచర్య చేసిన దినాలలో every day morning He will come at 8 o'clock to the temple. ప్రతి దినము ఉదయము 8 గంటలకు ఆయన దేవాలయమునకు వచ్చేవాడు. The whole day till 5 o'clock He will be teaching the word of God. దినమంతా సాయంత్రం 5 గంటల వరకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండినాడు. After that all the people will get up. దాని తర్వాత ప్రజలంతా లేస్తారు దేవాలయంలో నుండి. They will wish praise the Lord and they will go to their homes. ప్రైజ్ ది లార్డ్ చెప్పి ఎవరింటికి వాళ్ళు పోతారు. Where will the Lord Jesus Christ go? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి పోతాడు? Nobody had the courtesy or the decency to ask Him, Prabhuva, where are you going? అందరూ ఎవరింటికి వాళ్ళు పోతున్నారు, ప్రభువా నువ్వెక్కడికి పోతావయ్యా అని అడిగే కనీస మర్యాద కూడా ఒకరికి కూడా లేదు అన్నాడు. Where are you going to sleep in the night? రాత్రి ఎక్కడ పండుకుంటావు ప్రభువా అని ఒకరు కూడా అడగలేదే. Nobody asked Him. ఎవరు ఆయన అడగలేదు. Where did the Lord go to sleep in the night? రాత్రిలో మన ప్రభువు నిద్రించుటకు ఎక్కడికి పోయేవాడు? The whole night He was in the mountain. రాత్రంతయు ఆయన కొండ మీద గడిపేవాడు. The next day morning He will again come at 8 o'clock. మరుసటి ఉదయాన మరలా 8 గంటలకు వస్తాడు. Now please turn with me to Matthew chapter 8. అందరూ మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకోండి. And these words the Lord Jesus Christ uttered from His mouth. యేసు ప్రభు నోరారా పలికిన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. Matthew chapter 8 మత్తయి సువార్త 8వ అధ్యాయము verse 20. 20వ వచనము. Shall we read it together? అందరం కలిసి చదువుదామా? All together. అందరూ కలిసి మత్తయి 8:20. అందుకు And యేసు Jesus said to him, నక్కలకు బొరియలను foxes have ఆకాశ holes పక్షులకు and birds of నివాసములు the air have కలవు nests, గాని but మనుష్య the Son of కుమారునికి Man has తలవాల్చుకున్నటకు nothing to lay his head. స్థలము లేదని అతనితో చెప్పెను. Can you see that?
చూసినారా ఈ సంగతి? Son of Man has no place to lay his head. తలవాల్చుకున్నట్టుగాను మనుష్య కుమారునికి స్థలము లేదే. Now you come with me to Revelation chapter 21. ఇప్పుడు ప్రకటన 21కి రండి. The book of Revelation, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము verse 3. 3వ వచనం. We are going to read it together. కలిసి చదువుకుందాం. All together, Revelation chapter 21, verse 3. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి. All together. And I అప్పుడు heard a ఇదిగో loud voice దేవుని from heaven నివాసము saying, మనుషులతో Behold, కూడా ఉన్నది. the tabernacle ఆయన of God వారితో is with men. కాపురముండును. వారు ఆయన He dwell with ప్రజలై them, and ఉందురు. they shall be his దేవుడు God. తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. You saw that? చూసినారా ఈ సంగతి? Behold, the tabernacle of God is with men. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. And that is God's greatest desire. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఆశ, కోరిక. Behold, the tabernacle of God, or another word, the house of God is with men. ఇదిగో దేవుని నివాసము లేదా దేవుని మందిరము మనుషులతో కూడా ఉన్నది. What did he say? ఇంకా ఏమన్నాడు? They shall be my people, వారు- and I will be their God. వారు నా ప్రజలయుందురు, నేను వారి దేవుడనై ఉందును. This is God's greatest desire. ఇది దేవుని యొక్క గొప్ప ఆశ. That is why in the Old Testament he gave very meticulous instruction to Moses and Aaron. గనుకనే పాత నిబంధన గ్రంథములో దేవుడు బహు సూక్ష్మమైన అన్ని వివరణలతో కూడిన వివరణను మోషే అహరోనులకు ఇచ్చినాడు. What did he tell Moses and Aaron? మోషే అహరోనులతో దేవుడు ఏం చెప్పినాడు? In Exodus chapter 25 verse 8. నిర్గమకాండం 25:8. Write this verse in your notebook. నీ నోట్ పుస్తకంలో రాసుకో. Exodus 25:8. నిర్గమకాండము 25:8 వచనము. Let them make me a sanctuary that I might dwell among them. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. Now everybody repeat after Brother David. దయచేసి అందరూ నా వెనుక చెప్పండి. Even those who are sitting at the back. వెనకాల కూర్చున్న వారు కూడాను దయచేసి ఈ మాటలు పలకండి. Repeat. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. God does not dwell in a building made by hands. దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. God is looking for people, redeemed people of God, where he can dwell among them. దేవుడు వారి మధ్య నివసించినట్లుగా విమోచించబడిన జనాంగము కొరకు ఆయన వెదుకుతున్నాడు. Now we are going to read a very important verse. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని చదువుతాం. The book of Isaiah, యెషయా గ్రంథము chapter 66. 66వ అధ్యాయం. The book of Isaiah, chapter 66. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. We are going to read verse 1 all together. మొదటి వచనము అందరం కలిసి చదవనై ఉన్నాం. Everybody, let us read it together. దయచేసి అందరు తీసుకునండి. పాత నిబంధనలో 625వ పేజీ, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనము. Heaven is my యెహోవా throne. ఈలాగ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? Two questions. రెండు ప్రశ్నలు The creator who created this whole universe is asking. ఈ సర్వ విశ్వమును సృష్టించిన సృష్టికర్త రెండు ప్రశ్నలు వేస్తున్నాడు. Where is the house that you will build for me? మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది లేదా ఎక్కడుంది? Now see the last line. చివరి వచనం చూడండి. This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Where is the place of my rest? నా విశ్రమ స్థానం ఎక్కడ? I'm going to repeat it again. మరలా తిరిగి చెప్తాను. Where is the place of my rest? నేను విశ్రాంతి తీసుకున్నట్లుగా నా విశ్రమ స్థానము ఎక్కడుంది? The first two lines is heaven is my throne. మొదటి రెండు లైన్లు చూస్తే ఆకాశము నా సింహాసనము, Earth is my footstool. భూమి నా పాదపీఠము. We all of us, we go to work. I know that most of you all are in the university,
But some of us, we go to work. చాలా మంది మీరు యూనివర్సిటీలో చదువుకుంటుంటారు, ఇంకొంతమంది ఆయా పనులు చేసుకుంటూ ఉంటారు, పనులకు పోతుంటాం మనం. When you go to your workplace, you have an office. నీవు నీ యొక్క పని చేసే స్థలానికి పోతే నీకు ఒక ఆఫీస్ ఉంటుంది. From that office, you work. ఆ ఆఫీసులో నుండి నీ పని నువ్వు చేస్తూ ఉంటావు. You know where is the office of our God? మన దేవుని యొక్క ఆఫీస్ ఎక్కడుంది? Do you know from where he is working? ఎక్కడి నుండి పని చేస్తున్నాడు నీకు తెలుసా? That is what he is saying in the first verse. అదే మొదటి వచనంలో చెప్తున్నాడు. Heaven is my throne. ఆకాశము నా సింహాసనము. Earth is my footstool. భూమి నా పాదములకు పీఠము. That is my office. అదే From where I work. నేను పనిచేసే నా కార్యాలయము, నా ఆఫీస్ అదే. But what is he asking? అయితే అని ఏమడుగుతున్నాడు? Where is the place of my rest? నేను విశ్రమించినట్లు విశ్రమ స్థానం ఎక్కడుంది? That is the question he is asking. దేవుడు అడిగే ప్రశ్న ఇదే. Now the second verse will give us the answer. ఇప్పుడు రెండవ వచనములో దేవుడు వేసిన ప్రశ్నకు జవాబు మనకు కనబడుతుంది. Young people, this is a very very important verse that you must try to understand. యవనస్తులారా, మీరు అర్థం చేసుకునవలసిన చాలా ప్రాముఖ్యమైన వచనం ఇది. This is a verse that God must reveal to you. దేవుడే నీకు ఈ వచనాన్ని బయలుపరచాలి. And this must become your desire. ఇది నీ ఆశగా కూడా ఉండాలి, నీ ఆశ అవ్వాలి. This must become your purpose for coming to the house of God. దేవుని ఇంటికి రావటంలో నీ గురి, నీ ఉద్దేశము ఈ వచనము కావాలి. Verse 2 all together. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి. For all those things my hand has made, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. So our God is saying, everything in this universe I have created. మన దేవుడు చెప్పుచున్నాడు, ఈ భూమి మీద ఉన్న సర్వ విశ్వాన్ని లేదా సమస్తమును నేను సృష్టించినాను. Everything belongs to me. సమస్తము నాదే. I am the owner. నేనే దీనికి యజమానుడను. Now I want to tell you something. ఒక విషయం చెప్పగోరుతున్నాను. Do you know that everything that we have in our life, that we possess in our life, that we own in our life today, we have borrowed. మన జీవితంలో లేదా మన జీవితాల్లో మనము ఈనాడు ఏవైతే కలిగి ఉన్నామో, ఏవైతే సంపాదించుకున్నామో, ఏవైతే మనకు ఆస్తిగా కలిగి ఉన్నామో అవన్నీ మనము అరువు తెచ్చుకున్నవి లేదా అప్పు తెచ్చుకున్నవి. We are not the owners. వాటికి మనము యజమానులము కాదు. We have people who have borrowed. మనము ఎరవు తెచ్చుకున్న వాళ్ళము. Even the very breath that we are breathing this morning is borrowed from God. మనం పీల్చుకునే ఈ ఊపిరి కూడా దేవుని నుండి మనం అప్పు తెచ్చుకున్నదే. God is the owner. ఈ ఊపిరికి ఈ సమస్తమునకు దేవుడే యజమాని. And the owner of all creation is asking this morning, where is the place of my rest? ఈ సర్వ విశ్వమును సృష్టించిన సృష్టికర్త, సమస్తమునకు యజమాని అయిన దేవుడు ఈ ఉదయకాలము ప్రశ్నిస్తున్నాడు, నా విశ్రమ స్థలము ఎక్కడ? You know what is the answer? జవాబు ఏమిటో తెలుసా? I can only find rest among my people on one who is poor in the spirit. నాకు విశ్రమ స్థలం ఎక్కడంటే నా ప్రజల మధ్యనే, లేదా ఎవడైతే నలిగిన హృదయం కలిగిన వాడై ఉన్నాడు, దీన హృదయం కలిగిన వాడై ఉన్నాడు, అటువంటి వాడే నాకు విశ్రమ స్థానం. One who has a contrite spirit, a broken spirit, and the one who trembles at my word. ఎవడైతే నలిగిన హృదయము, విరిగిన హృదయం కలిగిన వాడై ఉన్నాడో, అంతేకాదు నా మాట విని ఎవడైతే వణుకుతాడో అట్టివాడేనయ్యా నాకు విశ్రమ స్థానము. Do you know something today? I am saying this with much burden in my heart. నేను ఈ సంగతి హృదయములు ఎంతో భారం కలిగిన వాడనై మీతో చెప్తున్నాను. With much sorrow in my heart I am saying these words. ఎంతో దుఃఖముతో నా హృదయంలో దుఃఖం ఉంది, నేను మీతో పంచుకుంటున్నాను. In many of our churches, మన సహవాసాల్లో అనేక ప్రాంతాల్లో సంఘాల్లో, do you know where the Lord is standing? ప్రభు ఎక్కడ నిలబడి ఉన్నాడు తెలుసునా? He is standing outside the gate. గేటు బయట నిలబడి ఉన్నాడు ప్రభు. We have not opened the door for him. ఆయన కొరకు ద్వారం తెరవలేదు. What are we telling the Lord? ప్రభుకి ఏం చెప్తున్నాము? Prabhuva,
ప్రభువా You be there. నువ్వు అక్కడే ఉండు, Don't open the door. డోర్ తలుపు తీయొద్దు, You be at the gate. గేట్ దగ్గరే ఉండు. We will gather on every Sunday. ప్రతి ఆదివారం మేము లోపల కూడుకుంటాం. Whatever we want, we'll do something. మేము మాకు బుద్ధి పుట్టింది ఏదో చేస్తాం ఇక్కడ. We will sing some song. ఏదో పాటలు పాడతాము, We'll sing some, we will make some worship. ఏదో కొంత ఆరాధన చేస్తాం, We'll put some offering కొంచెం కానుకలు కూడా వేస్తాం, and we will go away. మేము బయటికి పోతాము. You don't come. నువ్వు రావద్దు, You అయితే be there only. నువ్వు అక్కడే ఉండు. We want to do whatever we like. మాకు ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం లోపల. We are not able to give him rest. ఆయనకు విశ్రాంతి ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నాం. Today we have very big mandirams. ఈనాడు మనకు పెద్ద పెద్ద మందిరాలు నిర్మించబడి ఉన్నాయి. We got so many members in the church. సంఘములో అనేక మంది సభ్యులు ఉన్నారు. But we are not giving rest to the Lord. అయితే ప్రభువుకు విశ్రాంతి ఇవ్వడం లేదు. So much of kalavaram. ఎంతో కలవరము కనబడతా ఉంది. There is no peace in our heart. మన హృదయాల్లో నెమ్మది లేదు. We have no peace in our heart. మన హృదయాల్లో నెమ్మది లేదు. We are not giving peace to our God. మన దేవునికి కూడా మనము విశ్రాంతి ఇవ్వడం లేదు. And that is our condition today. ఈనాడు మన సంఘముల పరిస్థితి ఇలాగున్నది. And today God's heart is for you and for me. అయితే ఈనాడు దేవుడు నీడల నాయడల తన హృదయము తపిస్తూ ఉన్నది. I do not want to dwell among the building made by man. మానవ హస్తకృతములైన ఆలయములలో నేను నివసించను. I want to dwell among them of those who are of a broken spirit and a contrite heart. ఎవడైతే నలిగిన హృదయం కలిగి దీనుడై ఉంటాడో అట్టు వానిలో నేను నివసించగోరుతున్నాను. I am longing for that. దాని కొరకై అపేక్షిస్తున్నాను. A broken spirit, దీన హృదయము, a poor spirit. నలిగిన విరిగిన హృదయము. God is looking for one who will tremble at his word. ఆయన మాట విని వణికే వాడిని దృష్టిస్తున్నాడు, వాడు కావాలంటున్నాడు. Are you one among them? ఇట్టి దీన హృదయం కలిగి నలిగి దేవుని మాట విని వణికే వారిలో ఒకరుగా నువ్వు ఉన్నావా? God is looking for that kind of one man, one woman, one family, one mandiram who will give him rest. తనకు విశ్రాంతినిచ్చుటకై ఇక్కడ రాయబడినట్లుగా యెషయా 66:2లో చెప్పబడిన రీతిగా ఇటువంటి ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక సంఘం కొరకు దేవుడు వెతుకుతున్నాడు. Are you one among that group? అట్టి గుంపులో, దేవునికి విశ్రాంతి ఇచ్చే గుంపులో నువ్వు ఒకడవా? God is looking for that. దేవుడు అట్టి వారి కొరకు చూస్తూ వెతుకుతున్నాడు. God cannot dwell among those people who are of a proud heart. ఎవరైతే గర్వపు హృదయం కలిగి ఉంటారో అట్టి వారిలో దేవుడు నివసించడు. I want to tell you again and again. మరలా చెప్తున్నాను. All the time, the money, the energy, the strength that you are investing for the Lord's work with a proud heart will not be accepted. నీవు దేవుని పని కొరకై వెచ్చించే సమయము లేదా నీ ప్రయాస, నీ డబ్బు, శక్తి, యుక్తులన్నీ నీవు నీ గర్వపు హృదయముతో గనక నువ్వు ఖర్చు పెడితే వాటిని దేవుడు లెక్కించడు, ఆయన వాటిని అంగీకరించడు. All the work that is built out of carnality one day will be burnt. శరీరానుసారముగా కట్టినది లేదా చేయబడిన పని ఒకరోజు కాలిపోతుంది. Have you seen a mountain of hay? ఒక పర్వతమంతా గడ్డి లేదా గడ్డి వాములు చూసింటారు కదా మీరు. Huge mountain. చాలా గొప్ప కొండ పర్వతము. Take one matchbox and a stick, matchstick. క్షమించండి, కొండ మీద అంతా గడ్డి పెరిగింటది కదా, ఎంత పెద్ద కొండ మీద ఉన్న గడ్డి ఒక అగ్గిపుల్ల తీసుకుని Go put it underneath. దాని కింద అంటిస్తే Boom! అంటుంది. The whole mountain is burnt. మొత్తం కొండంతా కాలుతుంది కదా. That will be your work and my work. నీ పని నా పని అట్లే కాలిపోతుంది. One day we are going to stand before the Lord. ఒకనాడు మనం ప్రభు ఎదుట నిలవనై ఉన్నాము. Our work మన పని is going to be rewarded. దానికి అది జీతం ఇవ్వబడుతుంది. God is looking for a place of rest. దేవుడు ఒక విశ్రమ స్థలం కొరకు ఎదుగుతూ ఉన్నాడు. I want to tell you this morning, that is God's greatest desire. ఈ ఉదయకాలము మీతో చెప్తున్నా, నేను దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప ఆశ, కోరిక ఏమిటంటే నా విశ్రమ స్థానం ఎక్కడుందని దేవుడు కోరుతూ ఎదుగుతున్నాడు. David, the sweet psalmist of Israel, committed adultery with Bathsheba. ఇశ్రాయేలు యొక్క మధురమైన గాయకుడు దావీదు బత్షెబతో ఆయన పాపం చేసినాడు. After he committed adultery with Bathsheba,
he wrote Psalms 51. బత్షెబతో ఆయన పాపం చేసిన తరువాత 51వ కీర్తన రాసినాడు. And just watch these wonderful words of David. దావీదు పలికిన ఈ అద్భుతమైన మాటలు గమనించండి. This came from the repented heart of David. పశ్చాత్తాపపడిన దావీదు హృదయంలో నుండి వచ్చిన మాటలు. Psalms 51. కీర్తన 51 Verse 16. 16వ వచనము. David was a very rich king. దావీదు చాలా ఐశ్వర్యవంతుడైన రాజు. He had a large collection of cattle. ఆయనకు ఎంతో విస్తారమైన పశు సంపద ఉండింది. Any animals he can give to God as a sacrifice. తాను కోరినట్లయితే ఏ జంతువునైనా దేవునికి బలిగా ఇయ్యగలడు. And what did he say? ఏం చెప్పినాడు దావీదు? Psalms 51 verse 16. కీర్తన 51:16. All together. అందరం కలిసి చదువుదాము. For నీవు you do బలిని not కోరువాడు desire కావు, sacrifice కోరిన యెడల or to give it. నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. What did David say? దావీదేమన్నాడు? Oh God, you do not delight in sacrifices and burnt offerings. దేవా, నీవు బలులు దహన బలుల్లో నువ్వు సంతోషించువాడవు కాదు. Verse 17. 17వ వచనం ఇప్పుడు All together. అందరం కలిసి. The విరిగిన sacrifices మనస్సే of దేవునికి God. ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. And this morning, my dear brothers and sisters, God is looking for such kind of people. ఈ ఉదయకాలము నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుడు ఇటువంటి వ్యక్తుల కొరకు ఎదుగుతున్నాడు. For a person who is of a broken spirit, contrite heart, and one who will tremble at his word. ఎవరైతే దీన హృదయం కలిగి నలిగిన మనస్సు కలిగి ఆయన మాట విని వణుకుతూ ఉంటారో, ఆయన మాటలకు భయపడుతుంటారో, అట్టి వారిని దేవుడు వెదుకుతున్నాడు, కోరుతున్నాడు. So here you'll find Jacob was a homeless person lying on the earth. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయములో యాకోబు ఇల్లు విడిచిన వాడుగా లేదా ఇల్లు లేని వాడుగా ఈ భూమి మీద పండుకొని ఉన్నాడు. He was lying on the ground with a stone as his pillow. నేల మీద పరుండి ఉన్నాడు, తలదిండుగా రాయి పెట్టుకొని ఉన్నాడు. But there in that miserable condition, God opened heaven to him. అటువంటి దుర్భరమైన పరిస్థితులలో దేవుడు యాకోబుకు పరలోకాన్ని తెరిచినాడు. Now hear these words, please. ఈ మాటలు దయచేసి వినండి. God showed Jacob that God is also homeless. దేవుడు కూడా ఆయనకు కూడా ఇల్లు లేదు అన్న సంగతిని దేవుడు యాకోబుకు చూపించగోరినాడు. A homeless God met a homeless man. There the house of God was born. ఒక ఇల్లు లేని దేవుడు ఒక ఇల్లు లేని మానవుడిని కలిసినాడు. ఆ స్థలంలోనే దేవుని ఇల్లు ఆరంభమైంది. They joined together. వారిరువురు అక్కడ కలుసుకున్నారు. That became the house of God. అదే దేవుని మందిరం అయింది. This morning God is looking for such kind of people. ఈ ఉదయకాలము దేవుడు అట్టి వారి కొరకు వెతుకుతున్నాడు. You are homeless today. ఈనాడు నీవు ఇల్లు లేక తిరుగుతున్నావు. You are in the condition of Jacob. నీవు యాకోబు స్థితిలో ఉన్నావు. God is inviting you. దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. That I need you. నీవు నాకు కావాలి. I love you. నేను నిన్ను I ప్రేమిస్తున్నాను. want to bless you. నేను నిన్ను ఆశీర్వదించగోరుతున్నాను. And God's blessing is waiting for us. దేవుని యొక్క ఆశీర్వాదములు మన కొరకై కాసుకొని And ఉన్నాయి. God is inviting us దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు to come to him this morning, ఈ ఉదయకాలము ఆయన చెంతకు రమ్మని. so that you will become the member of the house of God. నీవు దేవుని ఇంటిలో సభ్యుడుగా నువ్వు భాగముగా కావాలని. We will stop here and we will have a break. ఇక్కడ ఆపుతాము. ఇప్పుడు కొంతసేపు స్వల్ప విరామం. Those who want to go and use restrooms, please go and come back while we sing a song. ఇక్కడ ఒక పాట పాడుతుంటాం. మీరు అక్కర ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి నీళ్లు తాగడమో లేక వాష్రూమ్ పోయి వచ్చేవాళ్ళు పోయి రండి. మిగతా వాళ్ళు దయచేసి నిలబడి పాడుతూ ఉంటాం. Loving Heavenly Father, కళ్ళు మూసుకోనండి. loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we thank you for thy precious word. మీ ప్రశస్త వాక్కుకై వందనములయ్యా. Bless this small break for us. మా కొరకై ఈ స్వల్ప విరామమును ఆశీర్వదించుము. Refresh us మమ్మల్ని నూతనపరచుము by thy Holy Spirit. మీ పరిశుద్ధాత్మ ద్వారా. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.